నమస్తే. రియల్ ఎస్టేట్ అంటే బిల్డింగ్ కొనడము, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడమో కాదు. రియల్ ఎస్టేట్ అంటే మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ని పెంచుకోవడం. రియల్ ఎస్టేట్లో మనం చాలాసార్లు ఇన్వెస్ట్ చేసినప్పటికీ పదే పదే ఆందోళనగా, భయంగా ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం మనం ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ పైన మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోవడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చాలామంది ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ అనేది చాలా హై వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది అనుకుంటారు. అయితే వాళ్ళు ఇక్కడ గ్రహించిన విషయం ఏంటి అంటే, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండే జోన్ని రెడ్ జోన్గా, ఎల్లో జోన్గా కేటగిరైజ్ చేసి ఉంటారు. ఇలాంటి జోన్స్లో ఉన్న ప్రాపర్టీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఫుల్ డెవలప్మెంట్ చేసుకునే రైట్స్ మనకు ఉండవు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనం హైట్ క్లియరెన్స్లు, అలానే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలానే రియల్ ఎస్టేట్లో న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని, మౌంటైన్ వ్యూ అపార్ట్మెంట్స్ అని, లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపార్ట్మెంట్స్లో మనము క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ అపార్ట్మెంట్స్ అక్కడ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ రూల్స్ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు క్లియర్గా ఉన్నాయా లేవా అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అపార్ట్మెంట్స్కి ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా వర్తిస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేరళలో మారడు అపార్ట్మెంట్స్ అనేవి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ యొక్క రూల్స్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఆ అపార్ట్మెంట్స్ని కంప్లీట్లీ డెమాలిష్ చేయమని ఇచ్చారు. ఇలా ఫుల్ డెమాలిషన్ వల్ల బిల్డరో లేకపోతే డెవలపరు కాదు, అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బయ్యర్. సో ఇలాగ జరగకపోకుండా చూసుకోవడానికి మీరు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ వెంచర్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, ఎన్ఓసిస్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇలానే చాలామంది రైల్వే స్టేషన్కో లేకపోతే రైల్వే ట్రాక్కో దగ్గరుండే వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అలాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే మీ రియల్ ఎస్టేట్ని ఇంకా ఎలాగైనా డెవలప్ చేసినా, అక్కడ ఉన్న సౌండ్ పొల్యూషన్కి మీరు రాత్రిపూట మీ బెడ్రూమ్లో ఒక డ్యామేజ్ అయిపోయిన రేడియోని పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దీనివల్ల మీరు ప్రతిసారి ఆ రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశామో అని పదే పదే బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ మీకు కేవలం వాల్యూ పెంచుతుందా లేదా అనే కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ మీకు చివరికి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇస్తుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదే రియల్ ఎస్టేట్లో అతి ముఖ్యమైన ప్రశ్న. థ్యాంక్ యూ.